ఫ్రెండ్స్ ఈరోజు మా మామిడి తోట తెంపడం జరుగుతుంది. తెంపి వాళ్ళు ప్రతి కాయని ఇట్లా బోర్లు వేయడం జరుగుతుంది. ఎందుకంటే దానికి సొన ఉంటుంది, జీలి అంటారు మనం. అది కారి ఈ యొక్క కాయ అన్ని మరకలు అవుతుంటే నల్లగా అవుతుంటుంది. కాబట్టి ఈ విధంగా బోర్ వేయడం వల్ల జీలి కిందికి గారుతుంటుంది. ఈ యొక్క గోన తట్టు సంచేసి అందులో ఇది బోర్లించడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తే ఈ యొక్క కాయ జీలి మొత్తం కిందికి అయ్యి ఆ గోన తట్టు పీల్చుకోవడం జరుగుతుంది. అప్పుడు మార్కెట్కి వెళ్తే కాయ నీట్గా ఉండి అందరికంటే ఇంకొక 20,000 టన్నుకు ఒక 20,000 రేటు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. తెంపేటప్పుడు రైతులు మెలకువలు కనుక తీసుకుంటే పంట పండియడం గొప్ప కాదు, పండించిన పంటను మంచి నీట్గా తయారు చేసుకొని మార్కెటింగ్ చేయడం మనకి రావాలి ఫ్రెండ్స్. అప్పుడే మన పంటకి సరైన మద్దతు ధర వస్తుందని నేను నమ్ముతుంటా ఫ్రెండ్స్. రైతులు కష్టపడతారు 6 నెలలు, కానీ వాళ్ళు ఒక 6 రోజులు ఆగరు. అయిపోవాలి కాబట్టి రేటు కూడా పోతుంది. ఇంత కష్టపడి మనం తెంపలో మెలకువ తెంపపోతే రేటు పడకపోతే లాస్. మనకు 5 టన్నులైనా టన్నుకి 20,000 పడ్డా 1,00,000 రూపాయలు ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా గోనతట్లు వేసి పెట్టడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత నీట్గా కనుక మనం మార్కెట్కు చేరవేస్తే అందరిది టన్నుకు ఇప్పుడు 1,50,000 టన్ను నడుస్తుంది దసరి. ఇది 1,70,000 అయినా పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత నీట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్క మరక కూడా లేదు ఫ్రెండ్స్. మీరు చూడండి, ఒక్క మరక కూడా లేదు పండ్లకి. ఎంత నీట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఒక్క మరక కూడా లేదు మనకి. ఇంత నీట్గా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ధర అనేది ₹1 ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మామిడి తోట రైతులు పండియడం ఎంత ముఖ్యమో దాన్ని కట్ చేయడం, మార్కెట్ తరలించడం కూడా శ్రద్ధ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక టన్నుకు 10,000 ఎక్కువ వేసుకున్నాం, మనకు 5 టన్నులు వెళ్ళింది అనుకోండి ఎగ్జాంపుల్, 5, 10, 50,000 అదనంగానే వచ్చినట్టు కదా. ఒక 50,000 రూపాయలు అంటే తక్కువ అమౌంట్ ఏం కాదు కదా. కాబట్టి రైతులు తెంపే ముందు జాగ్రత్తలు తీసుకొని తెంపి ఈ విధంగా గోనతట్లు పరిచి అందులో మామిడికాయను బోర్లు ఇచ్చినట్టయితే సొనంతా ఆ గోనతట్లు పీల్చుకొని మనకు మామిడి కలర్ మారకుండా నీట్గా చూసే వాళ్ళకి, కొనుగోలుదారులకు మంచి శుభ్రంగా నీట్గా ఒప్పించి వాళ్ళకు ₹10 రేట్ ఎక్కువ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ దర్శరి 1,50,000 నుంచి 1,60,000 పోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటే నీట్గా లేకపోతే ₹1,00,000 పడుతుంది ఫ్రెండ్స్. ధర లేదంటే మనం నీట్గా ఉంచకపోతే వ్యాపారులు మాత్రం ధర ఏ విధంగా పెడతారు. కాబట్టి సరుకు తెంపి అంతే నీట్గా మనం మార్కెట్కి తరలించినట్టయితే సరసమైన ధర రైతుకు వస్తుంది ఫ్రెండ్స్. అందరూ మామిడి తోట తెంపలో ఇలాంటి మెలకువలు కంపల్సరీ పాటించాలి. కాయ టు కాయ టచ్ అయినా కూడా కిందికి ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ప్రతిదీ బోర్లు వేయడం జరిగింది ఇక్కడ. ఈ విధంగా చేస్తే జీవిలి మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఎంత నీట్గా చూడండి, చూస్తుంటేనే మనకు నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కనుక మనం ప్రతి ఒక్క రైతు తెంపినట్టయితే మార్కెట్కి ఇంతే నీట్గా వెళ్తే అందరికంటే ఒక ₹20,000 టన్నుకి ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. గమనించి అందరు రైతులు ఈ విధంగానే మామిడికాయలను కోసుకోగలరని నా యొక్క విజ్ఞప్తి. మార్కెట్కు ఇంత నీట్గా పట్టుకెళ్ళాలని నా యొక్క మనవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.